ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 14 కీలక అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 14 కీలక అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పూర్తిగా దానికి సంబంధించి డీటెయిల్స్ చూడొచ్చు. అమరావతిలో 2733 కోట్ల పనులకు కూడా ఆమోదం తెలిపింది. రైటిక కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏపీ కేబినెట్ లో మొత్తం 14 ఎజెండా అంశాలపైన కీలకంగా కేబినెట్ సమావేశం నిర్వహించారు. దీనిలో చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిన తర్వాత ఈ 14 అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొత్తం 14 అంశాల ఎజెండాతో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో అమరావతికి సంబంధించి 2700 కోట్ల రూపాయల విలువ గల 2 ఇంజనీరింగ్ పనులకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. ఏపీ MRUDA చట్టం 2016 భవనాల లేఅవుట్ల అనుమతులు మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవర్ణ ప్రతిపాదన ఏదైతే చేశారో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర పడింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ ప్రాతిపదికన అప్గ్రేడ్ చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టుల క్రియేషన్ కు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేశారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నందిపాలెం గ్రామంలో 6.5 ఎకరాల స్థలాన్ని 100 బెడ్ల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఇస్తూ గ్రీన్ సిగ్నల్ కేబినెట్ ఇచ్చింది. వీటితో పాటు ముఖ్యమంత్రి ఎజెండా పూర్తయిన తర్వాత కూడా పలు కీలక అంశాలపై మంత్రులతో చర్చించారు. అటు ఎస్ఐపిబి సమావేశంలో 1,82,162 కోట్లకు పెట్టుబడులకు సంబంధించి 2,63,411 మందికి ఉద్యోగాలు కల్పించే అంశంపైన కూడా కేబినెట్ లో చర్చించారు. వీటితో పాటు పలు కీలకమైన ప్రాజెక్టులు, ముఖ్యంగా నెల్లూరు జిల్లా రామాయపేటలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో BTCL రిఫైనరీ ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ లో ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో 83,000 కోట్ల పెట్టుబడులతో ఆమోదం తెలిపిన విషయం పైన కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర పడింది. వీటితో పాటు SITBలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నిటికీ ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేశారు. కేబినెట్ ముగిసిన తర్వాత అధికారులందరూ వెళ్ళిపోయాక కాసేపు మంత్రులతో విడిగా ముఖ్యమంత్రి ముచ్చటించినట్టుగా తెలుస్తోంది. జనవరి 8న వైజాగ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో ప్రధాని రాష్ట్ర పర్యటనలో పైన కూడా కేబినెట్ లో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని, ఆయన రాకు భారీ ఏర్పాట్లు చేయాలని కూడా ముఖ్యమంత్రి మంత్రుల సహచరులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో పలు పరిశ్రమలకు భూ కేటాయింపుల విషయంలో కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం పొందబడింది. మొత్తానికి ఈ రోజు కేబినెట్ లో మొత్తం 14 అంశాలు ఎజెండాగా తీసుకోగా అన్ని అంశాలు కూడా ఆమోదం పొందాయి. వీటితో పాటు అధికారులు వెళ్ళిపోయిన తర్వాత ఆ మంత్రులతో కాసేపు విడిగా ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.